నమస్తే. దేశవ్యాప్తంగా సర్ ప్రక్రియ కొనసాగుతుంది. డూప్లికేట్ ఓట్లను తీసేస్తాం, అలాగే చాలామంది కూడా నకిలీ ఓట్లు ఉన్నాయి, అందుకోసమే ఏరివేతే లక్ష్యంగా చేస్తామని ఎలక్షన్ కమిషన్ అంటుంది. ఇందులో భాగంగా తెలంగాణలోను కూడా సర్ ప్రక్రియ కొనసాగుతుంది. కొంత అభ్యంతరాలు వస్తున్నాయి. బిఎల్ఓ తీరుపైన కూడా రకరకాల చర్చ కూడా జరుగుతుంది. అయితే సర్లో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, సర్ విషయంలో మాత్రం చాలా విషయాలు ఉన్నాయని మనతో మాట్లాడడానికి బాంసేప్ రిసోర్స్ పర్సన్ శ్రీధర్ గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం, అసలు ఏంది అభ్యంతరం ఏంటి, సర్లో ఏం జరుగుతుందో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే సచిన్. సార్, దేశవ్యాప్తంగా ఒక సంచలనమైన ప్రక్రియ, మనం పశ్చిమ బెంగాల్ అది పెద్ద ఎగ్జాంపుల్, అంతకన్నా వేరే ఎగ్జాంపుల్ ఉండదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా సర్ నడుస్తూ ఉంది. ఓటర్లకు సంబంధించిన జాబితా ప్రక్రియ, ఇటు ఆ పేపర్లు, ఆ బిఎల్ఓలు ఇవన్నీ తీరు నడుస్తుందిగా. అభ్యంతరం ఏంటి సర్లో, ఏం చెప్తారు? సరే, మొదటి అభ్యంతరం. ఎందుకు అభ్యంతరం? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ఈసీ అంటుంది. సెలెక్టెడ్ ఇంట్రెస్టల్ రిమూవల్ ఆఫ్ ఓట్స్ అని మనం అంటున్నాం. రిమూవలా? ఎస్. ఒక స్పెషల్ ఇంటెన్సివ్గానే జరుగుతుంది, స్పెషల్ ఇంట్రెస్టివ్గానే జరుగుతుంది. టార్గెటెడ్ ఓట్స్ అని డిలీట్ కావడానికి చేసినటువంటి ఒక గొప్ప ప్రక్రియ అనుకోవచ్చు వాళ్ళ దృష్టిలో. ఎందుకంటే మీరు చూడండి, గతానికి ఇప్పటికీ వాళ్ళ అంటే ఎవరు? వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, వాళ్ళు ఎన్నుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇట్స్ అని కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పూర్తిగా విశ్వసనీయతను కోల్పోయి ఇప్పుడు బీజేపీ కబంధ హస్తాలలో ఉంది. బీజేపీ చేయాలనుకున్నటువంటి పనిని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భుజాల మీద తుపాకీ పెట్టి ముంగట ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ ప్రజలను కాల్చి చంపేటువంటి పెద్ద ప్రక్రియను, ఒక బూటక ప్రక్రియను తీసుకొచ్చి ఓటర్లను డిలీట్ చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. ఇందులో మీరు ఒకసారి గమనించవచ్చు, జనరల్గా పెరుగుతున్న కాలం, మారుతున్న కాలం, పెరుగుతున్న జనాభా పెరుగుతుంది అంటున్నాం, కాలం మారుతుందని కూడా చెప్తున్నాం. మరి ఓట్లు పెరుగుతాయా తగ్గుతాయా? పెరుగుతాయి. మరి ఓట్లు ఎందుకు తీసేస్తున్నారు? డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి తీసేస్తాం, చనిపోయిన వాళ్ళు ఉన్నాయి ఓట్లు తీసేస్తున్నాం అంటున్నారు. అది ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియనే కదా. ఇవాళ నువ్వు కొత్తగా ఎస్ఐఆర్ ప్రక్రియతో చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? లేదు కదా. ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలకు ఒకసారి ఓట్లు వస్తాయండి, ఎన్నికలు వస్తాయి. ఆ ఓట్ల పండుగ అయిపోయిన తర్వాత వీళ్ళు చేసే పని ఏంది? కొత్త ఓట్లను వెరిఫై చేసుకొని ఎన్యూమరేట్ చేసుకోవడం, రిజిస్టర్ చేసుకోవడం, పాత ఓట్లను, మరణించిన వారి ఓట్లను, పాత ఓట్లు అనేది ఏమి ఉండవు, మరణించిన వారి మాత్రమే, సిటిజన్షిప్ కోల్పోయిన వారి మాత్రమే డిలీట్ చేసేటువంటి ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియకు మొదలు రిజిస్ట్రేషన్ ఉండింది, చనిపోయిన తర్వాత లేదా నీకు వేరే పౌరసత్వం తీసుకుంటే డిలీషన్ ఉండింది. మరి ఈ రెండు ప్రక్రియలు ప్రతి సంవత్సరం జరిగేటివే కదా, కొత్తగా ఎస్ఐఆర్తో ఎందుకు వచ్చినాయని మనం అడుగుతున్నాం. ఎస్ఐఆర్ అనేటువంటిది ఒక పెద్ద కుట్ర. ఈ ఎస్ఐఆర్ ద్వారా కేంద్ర ప్రభుత్వమైనటువంటి బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను వాడుకుంటూ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ నిరుపేద జనాలను బ్లాక్మెయిల్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఎట్లా? మీ ఓటు పోతుందని చెప్తుంది కదా. భారతదేశంలో పుట్టిన నేను, నా పూర్వీకులు భారతదేశంలోనే పుట్టిరు, నేను ఇక్కడ ఈ వ్యవస్థలో నేను ఒక 30 ఏళ్ళ నుండి ఉన్నాను, నా ఓటు పోతుంది అనేటువంటి భయాన్ని సృష్టించారు. నా ఓటు దేని ప్రకారంగా పోతుంది? నువ్వు నిర్ణీత సమయంలో నేను ఓటు రిజిస్టర్ చేసుకోకపోతే ఓటు పోతుందని చెప్పడానికి నువ్వెవరు? ఎస్ఐఆర్కి ఫండమెంటల్గా ఏమున్నాయి? ఏ ఫండమెంటల్ బేసిక్స్ ప్రకారం ఎస్ఐఆర్ ఇవాళ నిర్మాణం అయింది? ఎస్ఐఆర్ ప్రక్రియ ఏ చట్టాల ప్రకారం దాన్ని బయటకు జనాలకు వదిలేరు? దీనికి ఏం నిబంధనలు ఉన్నాయి? ఇవి ఆమోదయోగ్యమైనటువంటి నిబంధనల? మరి ఆమోదయోగ్యం కాని నిబంధనలు లేనప్పుడు ఉన్నప్పుడు మరి ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు అడ్డుకోలేకపోతుంది. ఒకవైపు ప్రతిపక్షాలు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రక్రియను నిలిపివేయండి అని చెప్తే, లేదు ఈసీ యొక్క విధానంలో మీ ఇన్వాల్వ్ కాదని చెప్తుంది కదా. ఈసీ యొక్క విధానంలో ఇన్వాల్వ్ కామన్నది దేనికి? వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకో అని చెప్పడానికా? కాదు. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాను అవసరం వస్తే ప్రజలందరూ ఒకసారి పిల్లేస్తారు కావచ్చు, దాంట్లో అభ్యంతరాలు ఏం లేవు. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాను పక్కన పెడితే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దేని ప్రకారము
ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను కొనసాగిస్తున్నాము, ఏ ప్రకారంగా ఈ ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తున్నాం అనేది ఎస్ఐఆర్ ప్రక్రియలో ఆ ఎన్యూమరేషన్ ఫామ్ ఇది ఇచ్చిందా? ఇయలే. కానీ ఎన్యూమరేషన్ ఫామ్ నింపకపోతే 150 చట్టం ప్రకారం 43 సోయన్సో ప్రకారం నువ్వు శిక్షార్హుడవు అని ఇచ్చింది. మరి అది ఏ చట్టం ప్రకారం నువ్వు ఇస్తున్నావు, ఏ సెక్షన్ ప్రకారం ఇస్తున్నావు నువ్వు ఈ ఫామ్ని ఎవరి ప్రకారం ఇస్తున్నావు? ఇవ్వలేదు కదా. బిఎల్ఓ ఎవరనేది కూడా ఆ ఫామ్ మీద రాసింది. భారత ఎన్నికల సంఘం అని రాసింది, మీ బిఎల్ఓ సోయన్సో మీ గ్రామం అని రాసింది, ఫామ్కి సంబంధించిన డీటెయిల్స్ రాసున్నాయి, దరఖాస్తుదారుని సంతకం రాసింది, ఎన్యూమరేషన్ ఆఫీసర్ వెరిఫికేషన్ సంతకం అని రాసింది. 2002కు సంబంధించినటువంటి ఓటింగ్ లిస్ట్లో మీరు ఎప్పుడెప్పుడు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, ఉన్నదా లేదా, మీ పూర్వీకులు ఏంది అని రాసింది. దాని తర్వాత ప్రస్తుతం ఏందని రాసింది. కానీ ఏ చట్టం ప్రకారం అది రాయలేగా. అంటే ఇదంతా ఒక బోగస్ ప్రక్రియనే కదా. రియల్గా ఒక విషయం చెప్తే ఎస్ఐఆర్తో ఏం జరుగుతుంది అని అందరికి ఒక డౌట్ ఉంది. ఎట్లా తప్పులు జరుగుతాయి అనేది కూడా ఒక డౌట్ ఉంది. ఎస్ఐఆర్తో ఒక లాభం జరుగుతుంది, తెలంగాణ ప్రాంతవాసులకు లాభం జరుగుతుంది. ఎందుకనంటే ఆంధ్రోళ్ళు ఉన్నారండి, ఇక్కడ ఆంధ్ర ప్రజలు ఇక్కడ ఉన్నారు, సెటిలర్స్ చాలా మంది ఉన్నారు. ఎవరైనా ఒక విషయం మంచి గమనిస్తే ఓటును కోల్పోవాలని ఎప్పుడు అనుకోరు. ఊళ్ళల్లో ఓటు అనేది చాలా ఒక అమెరికాలో ఉన్న వ్యక్తి కూడా కాస్కర్ కేవలం ఓటు వేయడానికి రావడానికి కొందరు మంది ఇష్టపడతారు. ఎందుకంటే ఆ దేశ గెలుపోటంలో నేను భాగస్వామి అవుతున్నటువంటి ఒక ఫీలింగ్ అనేది కొందరికి ఉంటుంది, ఆ దేశభక్తి ఉంటుంది, అంటే ఆ గౌరవం ఉంటుంది. కాబట్టి వాళ్ళు వచ్చి ఓట్లు వేసిపోతారు. అట్లనే గ్రామాలలో ఏం జరుగుతుంది జనరల్గా అంటే, ఎవరైనా ఓటు వేయాలని అనుకున్నారనుకోండి, ఆ ఓటు ప్రక్రియ అనేది కొంత, అంటే నేను ఇవాళ ఓటు వేయాలనుకుంటున్నా, రేపు ఓటు వేయాలనుకుంటున్నా అనుకుంటున్నా, ముందే చూసుకోరు ఎవరు ఓట్లు. నువ్వు ఎప్పుడైతే ఎన్యూమరేషన్ స్లిప్ ఆ ఓట్ల పండుగ టైంలో ఇస్తారో అప్పుడు మాత్రమే చూసుకుంటారు. కానీ ఇప్పుడు ఏమైతే ఊర్లలో ఏమవుతుంది, జనరల్గా ఓటు కోల్పోయింది అనుకో, నీకు ఎవరు ఫోన్ చేయరు, నీ కాంటాక్ట్లో ఉండరు. కాబట్టి ఊళ్ళో ఎవరు ఓటు తీసేసుకోవాలని అనుకోరు. కాబట్టి అందరూ ఊళ్ళలోకి వెళ్ళిపోవాలి, నా ఊళ్ళో నేను అస్తిత్వం పోగొట్టుకోకూడదు, ఊళ్ళలో నాకంటూ ఒక వాల్యూ ఉండాలి, నాకు ఎవరైనా ఫోన్ చేస్తారా, కాంటాక్ట్స్ ఉంటాయి అనేటువంటి ఒక్క ఉద్దేశంతో ఊళ్ళలో పెట్టుకుంటారు. హైదరాబాద్ లాంటి పట్టణాలలో, చెన్నై లాంటి దాంట్లో, ఢిల్లీలో తీసేసుకుంటారు. ఈ ప్రక్రియ కొనసాగుతుంది. దీనివల్ల ఓ లాభం జరుగుతుంది అని అంటున్నా. ఇది మొదటి అంశం. రెండవది, ఇప్పుడు బీహార్ నుండి మన రాష్ట్రంలో అనేక మంది ఉన్నారు. ఆ బీహార్ వాళ్ళకు ఒక గూడెం ఏర్పాటు చేసి ఈ ఇండస్ట్రియల్ ఏరియాలలో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్లో మీరు చూస్తే చాలా మంది రాజకీయ నాయకులు వీళ్ళతో ఓట్లు వేసుకోవాలనుకునేటువంటి సందర్భంలో డబుల్ ఓట్లు సృష్టించారు. అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, ఈ ఓటు ఇష్యూ చేసే అథారిటీ కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి, లేదంటే వైసీపీ పార్టీకో, లేదంటే టీడీపీ పార్టీకో, టీఆర్ఎస్కో ఎవరికి లేదు కదా. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంది. నువ్వు ఎన్యూమరేట్ చేస్తున్నప్పుడు, వెరిఫై చేస్తున్నప్పుడు నీ వెరిఫికేషన్ ఎక్కడ పోయింది? అడిగి డ్యూల్ ఓటు వచ్చిందంటే నీ ఫెయిల్యూర్ ఉన్నట్టు కదా. మరి నీ ఫెయిల్యూర్ కప్పించుకుంటూ ఏంది? నీ ఫెయిల్యూర్ నువ్వు కప్పించుకోవడానికి అవకాశమే లేదు ఇక్కడ. అందుకే సర్ తీసుకొచ్చినామంటారు. మరి సర్ తీసుకొచ్చారు, మరి సర్ కన్నా ముందు ఈ డ్యూల్ ఓటు ఎన్రోల్ చేసినటువంటి ఆఫీసర్ మీద చర్యలు ఉండొద్దా? ఈ డ్యూల్ ఓటు ఎన్రోల్ చేసింది ఎస్ఐఆర్, అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్రోల్ చేసింది. నాకు 4 ఓట్లు ఇచ్చిందండి, నేను 4 ఓట్లు అప్లై చేసుకున్నా, నాకు స్వార్థం ఉంది, నాకు హైదరాబాద్లో కొట్టేయాలంది, నల్గొండలో అనిపించింది, ఆర్మూర్లో వేయాలని, మా ఊర్లో వేయాలని, 4 ఓట్లు వేయాలని అనిపించినప్పుడు నాకు ఆర్మూర్లో ఓటు ఉంటే ఆర్మూర్లో ఓటు డిలీట్ చేసి హైదరాబాద్లో ఓటు వేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఇవ్వాలి, అక్కడ డిలీట్ చేయాలి. నువ్వు అక్కడ ఓటు అలానే ఉంచినావు, హైదరాబాద్ ఓటు అలానే ఉంచినావు, నా స్వగ్రామంలో అట్లనే ఉంది. మరి ఇవన్నీ ఓట్లు అట్లా ఉన్నప్పుడు నీ వైఫల్యం లేదని ఎట్లా అంటున్నావు? నీ వైఫల్యం ప్రకారమే డ్యూల్ ఓట్స్ వచ్చినాయని నేను అంటున్నా. సింపుల్గా ఇక నీ అవసరాల కోసం ఈ డ్యూల్ ఓట్స్ని కంటిన్యూ చేసినావు అనుకుంటే నేను చెప్తున్నా, నువ్వు గెలవడానికి, కొందరిని గెలిపించడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పూర్తిగా మద్దతు తెలిపి వాళ్ళని గెలిపించిన తర్వాత ఇప్పుడు ఆ ప్రక్రియను మార్చుకోవడానికి ఎస్ఐఆర్ అనేటువంటి ప్రక్రియను మొదటికి తీసుకొచ్చి వాళ్ళు ప్రజలందరినీ ఆందోళనకరంగా చేస్తున్నారు. అంటే ఎవరు పిచ్చోళ్ళు ఇందులో? ఎవరిని ఉల్లు బనాస్తారు మీరు? కేవలం మీ స్వార్థం కోసం చేసినటువంటి తప్పులదని ఇవాళ ప్రజలు కొందరు హాస్పిటల్లో ఉన్నారు. ఒకడు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నాడు, ఒక ఆయన అపోలో ఉన్నాడు, ఒక ఆయన ఎంఎన్జీ క్యాన్సర్ హాస్పిటల్. ఆయన ఓటు నువ్వు డెడ్ లైన్ పెట్టినావు 26 వరకు, 24. ఇది ఒకటి చాలా అభ్యంతరం వస్తుంది. నిన్న ఈసీ అడిగినా కానీ లేదు మార్చేదే లేదు, ఎక్స్టెండ్ చేసేది అని చెప్తున్నారు. చాలామంది కూడా అవగాహన లేదు, సమాచారం లేదు, అలాగే వాళ్ళు అందుబాటులో లేరు.
ఇలాంటి సందర్భంలో వాళ్ళు అందుబాటులో అట్లా లేపితే ఓటు పోయే అవకాశం ఉంది. ఎందుకు ఇంత ఎక్స్టెండ్ చేసే అవకాశం లేకుండా మొండిగా పోతున్నారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తున్నటువంటి తప్పు మీద తప్పులో ఇది ఒక తప్పు. ఎస్ఏఆర్ ఇది మొదటిది. మీరు చూడండి, యాజ్ పర్ అంటే నా చేతిలో ఒక భారత రాజ్యాంగం ఉంది. భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ 5 నుండి 11 వరకు మనిషి యొక్క పౌరసత్వం గురించి మాట్లాడబడింది. 12 నుండి 35 వరకు మనిషి యొక్క ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడబడింది. చాలా ముఖ్యమైనది, ఫండమెంటల్ రైట్స్. భారతదేశంలో నేను ఏమంటున్నా అంటే, ఈ భారత రాజ్యాంగము అట్లాగే అందులో ఉన్నటువంటి హక్కుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక సిటిజన్ తన ఓటు హక్కును కోల్పోయేటువంటి పద్ధతి ఎక్కడ లేదు. ఓన్లీ ఒకటే ఒక దగ్గర ఉంది, ఆయన పౌరసత్వం తనకు తాను రద్దు చేసుకుంటే లేదా మరణిస్తే. మీరెవరండి డెడ్ లైన్ పెట్టి ఓటును తీసేయడానికి? నువ్వు నా ఓటును తీస్తలే నా అస్తిత్వాన్ని పోగొడుతున్నావు. నువ్వు నా ఓటును తీస్తలే నా మనుగడను మొత్తం కాలరాస్తున్నావు, నా జీవించే హక్కును కాలరాస్తున్నావు. నన్ను ఒక 2 చేతులు 2 కాళ్ళు నా కండ్ల గుడ్లు పీకేసి కేవలం నా శరీరాన్ని గుండెతో ఏదో హార్ట్ పంపింగ్ జరుగుతుందంటే పంపింగ్ జరుగుతుంది అన్నట్టు అట్లా తీర్చిదిద్దే ఒకటువంటి దుర్మార్గ ప్రక్రియలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది. నా ఓటు తీయడానికి నీకు ఎక్కడిది హక్కు? నువ్వెవరు? నా ఫండమెంటల్ రైట్స్ కాలరాయడానికి నువ్వెవరు? అసలు ఓటు ఎట్లా వచ్చింది మీకేం తెలుసు? కాన్స్టిట్యూషనల్ రైట్ ఆ ఓటు, ఫండమెంటల్ రైట్ ఓటు. ఇప్పుడు ఈ ఫండమెంటల్ రైట్ను తీసేయడానికి మీకు ఏం హక్కు ఉంది అంటున్నా. ఈ ఓటుతో ఏం జరుగుతుందో మరి. ఇప్పుడు ఓటు పోతుంది. భారతదేశంలో మీ అందరికీ తెలిసిన విషయమే, 1 vote, దానికంటే ముందు 1 man, 1 man 1 vote 1 value, 1 man 1 vote 1 value అని చెప్తున్నాం కదా. ఇఫ్ దర్ ఈస్ నో ఓట్ నో వాల్యూ. ఆల్రెడీ మీరు 0 వేసిరు ఓటు యొక్క వాల్యూను. ఓకే, గుర్తుపెట్టుకోరి. ఏ రకంగా ఓటు వాల్యూ 0 అయింది అంటున్నా. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లతో ఓటు వాల్యూ 0 అయింది. దాంట్లో పారదర్శకతనే లేదు. ఫ్రీ, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఎలక్షన్స్ జరగాలి బ్రదర్. ఇప్పుడు ఇందులో ఏమున్నదంటే నేను ఒకటి చెప్తా. పార్ట్ 15లా ఎలక్షన్స్ గురించి భారత రాజ్యాంగంలో ఉంది. ఎలక్షన్స్ గురించి భారత రాజ్యాంగంలో 324 ఆర్టికల్ నుండి 331 ఆర్టికల్ ప్రకారము ఈ 5 ఆర్టికల్స్లో ఒక విషయం చెప్పింది. భారతదేశంలో ఎన్నికలు స్పీడ్గానో త్వరగానో లేదా బిజీ షెడ్యూల్నో జరగాలని లేదు. ఫ్రీ, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఎలక్షన్స్ జరగాలన్నది. అలా జరగట్లేదు. ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నాయి? నువ్వు వేసిన ఓటు, నువ్వు మిషన్లు వేసిన ఓటు, ఓకే, నువ్వు ఎవరికి వేసినావు, ఎటు పోతుంది నీకు తెలియట్లే. పేపర్లు బ్యాలెట్లు ఒకటి, వివిప్యాట్స్ ఉన్నాయి కదా. వివిప్యాట్ స్లిప్పులు మా పోరాటం అండి. అది బాంసెఫ్గా మేము పోరాటం చేసినాము. 2013లో మాకు అక్టోబర్ 8వ తారీఖు తీర్పు వచ్చింది. 2017 వరకు 2014 ఎలక్షన్స్లో పెట్టలేదు. పెట్టకపోతే 2017 సంవత్సరంలో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసింది బాంసెఫ్. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసింది కాదు, 2019 ఎలక్షన్స్లో పెట్టిర్రు. పెట్టినటువంటి దాంట్లో 50% స్లిప్పులు లెక్క పెట్టాలి, అప్పుడు పారదర్శకత ఉంటుంది. 100ల 2 యూనిట్లు లెక్క పెడతా అంటే ఏం పారదర్శకత ఉంది? ఎక్కడ పారదర్శకత? ఎక్కడైనా పారదర్శకత కనబడుతుందా? ఫ్రీ, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఎక్కడ ఉందా? భద్రపరచడం చాలా కష్టంగా ఉంటుంది. భద్రపరిచింది మొన్న బెంగాల్ గాలబెట్టిరు. మహారాష్ట్రలో నితిన్ గడ్కరీ ఎలక్షన్ సంబంధించినప్పుడు ఆయన ఒక నానా పటోడెలే, ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉండే. ఆయన టైంలో 2019లో గాలబెట్టిరు సెప్టెంబర్ 24వ తారీఖు. అక్కడ మొన్నటికి మొన్న మీరు చూసినప్పుడు బెంగాల్ ఎలక్షన్స్ ఓటింగ్ రిజల్ట్స్ కాలబెట్టిరు. అరే అన్ని కాలబెట్టి పడేసారు. దానికి ఏం సాక్ష్యాలు లేవు, సబ్బుత్ ఏం లేదు, అంత బూడిదైపోయినాయి. ఎప్పుడో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ఎక్స్పైర్ అయిపోయింది. మీరు గమనించాలి, మీడియా కూడా. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ద్వారా ఎన్నికలు ఏదైనా ఒక బ్రాండ్ ఉంటుందండి. కేఎఫ్సి అనుకో ఒక 25 సంవత్సరాలు నడుస్తుంది, ఇంకోటి అనుకో ఇంకోటి 25 సంవత్సరాలు నడుస్తుంది. అట్లనే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల బ్రాండ్ కూడా 25 సంవత్సరాలు అయిపోతుంది. 2004, 2009, 2014, 2019, 2023 క్లోజ్ 5 సంవత్సరాలు 25 సార్లు అయిపోయింది. నెక్స్ట్ ఏం ఉండాలి మరి? పద్ధతి క్లోజ్ అయితే అందుకోసం ఒక మోనోపాలి విధానం రావాలి కదా. నేను ఒక విషయం చెప్తా. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ద్వారా ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఎస్ఏఆర్ ప్రక్రియ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతాయా లేదా అనేటువంటిది ఒక గ్యారంటీ లేదు. దేశంలో ఎన్నికలు ఉన్నాయంటారా? అవును, ఉండవు.
ఉండకపోవచ్చు అది ఒక గ్యారెంటీ. నా ఓటు కూడా ఉంటుందో ఉండదో కూడా గ్యారెంటీ లేదు. ఇంతకుముందు ఏం జరుగుతుందంటే కింద వార్డు మెంబర్ నుండి మొదలుకుంటే ప్రధానమంత్రి వరకు ఓటరు డిసైడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉండే. కానీ ఓటరు లీడర్ డిసైడ్ చేసే పరిస్థితి నుండి లీడర్ ఓటర్ను డిసైడ్ చేస్తుండే ఈడెవడు నాకు ఓటేయాలి అని. అందుకోసం మనం అంటున్నాం సెలెక్టెడ్ రివిజన్ జరుగుతుంది అంటున్నాం. స్పెషల్ ఇంటెన్సివే అది, కానీ స్పెషల్గా ఇంట్రెస్టెడ్గా రిమూవల్ జరుగుతున్నాయి. సెలెక్టెడ్గా ఇంట్రెస్టెడ్గా రిమూవల్ ఆఫ్ ఓట్స్ జరుగుతున్నాయి. ఇందులో ఇలా 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 ఈ మొనార్క్ విధానం ఏంది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా నిరాడంబరంగా ఉండాలి, ప్రజలకు చాలా చేరుగా ఉండాలి. డేట్ పెంచమంటే నిన్ననే పెంచను, దాంట్లో అభ్యంతరాలు లేవు, అసలు మీరు దాని మీద ఎవరు ఏం చెప్పొద్దు అనేటువంటి ఈ ద్వంద్వనీతి ఏంది? ఈ పోకడలను మనం ఎట్లా చూడొచ్చు అని అంటే ఇది కేవలం కొంత టైం ఇచ్చి ఆ టైం లోపల వీళ్ళు ఓట్లు ఎగిరిపోతే ఆ వచ్చిన ఓట్లతోనే రేపు జమిలీ ఎన్నికలకు పోయి రాజ్యంలో ఒక పార్టీకి సపోర్ట్ చేసి వాళ్ళ నిర్మాణం చేస్తే రేపు ఇక దీని తర్వాత భారత రాజ్యాంగం ఉంటుందా ఉండదా, ఇక అది అంతా సెకండ్ పార్ట్. మొదటి పార్ట్లో ఇంత నష్టం జరుగుతుంది. ఒకటి చూడండి, 2002 ఇది ఒక ఎస్ఐఆర్ ఫామ్లో 2002కు సంబంధించి ఒక పెద్ద కాంట్రవర్షియల్ అభ్యంతరం ఇంతకుముందే మాట్లాడట. ఇప్పుడు ఈ 2002లో మా మిత్రుడు ప్రవీణ్ అని మా మిత్రుడు ఉండు, అలా నాన్న ఫారెన్లో ఉండు, అలా నాయనమ్మకు అవగాహన లేదు, ఓటక్కు లేదు, అలా తాతయ్య అప్పటికి ఎప్పుడో చనిపోయాడు. నానమ్మకు అవగాహన గురించి మాట్లాడుతున్నా అంటే తాతయ్య చనిపోయాడు ఆల్రెడీ. చాలా మందికి అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు ఉన్నటువంటి మంచి మంచి చదువుకున్న వాళ్ళకి అధికారులకు కూడా తెలియదు, అది ఒక విషయం. అయితే అలా నానమ్మకు ఓటక్కు లేదు, అలా నాన్న ఫారిన్లో ఉన్నాడు, అలా తాతయ్య ఎక్స్పైర్ అయినాడు. ఇప్పుడు వీళ్ళ పూర్వీకులకు నీకు 2002లో ఓటు ఉంటే నీది పెట్టు, 2002లో నువ్వు ఓటు వేయకపోతే నీ పూర్వీకులది పెట్టు అని అన్నాడు. వీడు ఎక్కడికి వెళ్ళి తేవాలా రిఫరెన్స్? లేదు వీనికి రిఫరెన్స్ లేకపోతే ఇప్పుడు ఏందన్నట్టు, వీడు ఎక్కడికి వెళ్ళి రిఫరెన్స్ లేదు, వీడు రోహింగ్యా అంటావా? వీడిని ఏమంటా పిలుస్తాం మనం? వీని ఓటు క్యాన్సల్. ఇప్పుడు జరిగేటువంటి పద్ధతి ఏంది? ఏ ప్రక్రియ, ఏ బేస్ మీద నువ్వు ఓటు క్యాన్సిల్ చేస్తున్నావు, ఓటు డిలీషన్ జరుగుతుందని చూడు. మొన్నటికి మొన్న వీళ్ళు చూడు ఎంత దుర్మార్గులు. ఇప్పుడు ఇది ఉత్తరప్రదేశ్కి సంబంధించింది, మొన్న డేటానా ఇది డేటా, ఇది మొన్న ఎస్ఐఆర్ వాళ్ళది, ఇది నాది కాదు, ఇది మీది కాదు, ఇది నాది కాదు, ఇది వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి తీసుకొచ్చిన జిరాక్స్. నేనేం బాధపడుతున్నా అంటే ఏముంది ఇందులో ఒక మొన్న సెకండ్ ఫేజ్లో జరిగినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియలో కేవలం ఫస్ట్ ఫేజ్లో జరిగినటువంటి వెస్ట్ బెంగాల్లోనే 10.2% అంటే ఎంత? ఇందులో దగ్గర రివైజ్డ్ ఓట్లు తీసేస్తే 47 లక్షల మందిని తీసేసారు. వెస్ట్ బెంగాల్ సుమారు 50 లక్షలు, అరకోటి. కేవలం ఉత్తరప్రదేశ్లో 2.5 కోట్లు, అంటే 2.5 కోట్ల మంది. దీని తర్వాత చూడు మొత్తం తీసేస్తే 50,99,00,000 అంటే సుమారు 51 కోట్ల మందిది వెరిఫికేషన్ జరిగితే అందులో రివైజ్ తర్వాత డిలీషన్ చేసిన ఓట్ల సంఖ్య ఎంత అండి? 5,18,00,000. నువ్వు 5,18,00,000 రోహింగ్యాలు వచ్చినప్పుడు నువ్వేం చేసినావు? రియల్గా వీళ్ళందరూ చచ్చిపోయారు అని చెప్తున్నావు, రోహింగ్యాలు అంటున్నావు, డ్యూయల్ ఓట్స్ అంటున్నావు. ఇప్పుడు చెప్పు నువ్వు ఆన్సర్. రోహింగ్యాలు వస్తే నీ ఇంటర్నల్ సెక్యూరిటీ ఏం పనిచేస్తుంది చెప్పు? రోహింగ్యాలు వస్తే భారతదేశానికి స్పెషల్ బ్రాంచ్ ఏం పనిచేస్తుంది, ఇంటెలిజెన్స్ ఏం పనిచేస్తుంది, భద్రతా బలగాలు ఏం పనిచేస్తున్నాయి, డిఫెన్స్ ఏం పనిచేస్తుంది? నేను వాళ్ళని నిందిస్తలే, వాళ్ళ పేరు చెప్పి నువ్వు అబద్ధం ఆడుతున్నావు, వాళ్ళను నిలువున అగౌరవపరుస్తున్నావు అంటున్నా. ఈ సందర్భంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి సహకరించలేదు, రోహింగ్యాలను ఎంకరేజ్ చేసింది. బంగ్లాదేశ్ నుండి కూడా మొత్తం కూడా భారీ ఎత్తున రాజకీయంగా ఓట్ల కోసం కూడా మమతా బెనర్జీ చేసిన కుట్ర అని చెప్తున్నారు వాళ్ళు. మరి ఇప్పుడు ఇవాళ పేపర్ స్టేట్మెంట్ చూద్దాం. బంగ్లాదేశ్ యొక్క అధ్యక్షురాలు ఎక్కడుంది? మన దేశంలో ఉంది. బంగ్లాదేశ్ అధ్యక్షురాలకు షెల్టర్ ఇచ్చినటువంటి దుర్మార్గులు ఎవరు? మన దేశమే. మరి వీళ్ళేంది బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చినటువంటి ప్రజలను వ్యతిరేకించేది? నీకు తెలియదా? అధ్యక్షురాలని తీసుకొచ్చుకొని భారతదేశంలో తరిమి కొట్టిరు జనాలు. అక్కడ జనాలు తరిమి కొట్టినటువంటి అధ్యక్షురాలకి మన భారతదేశంలో నువ్వు షెల్టర్ ఇస్తావు. ఓకే, బతకడానికి వచ్చిన వాళ్ళని రోహింగ్యాలు అంటున్నావు. రియల్గా వాళ్ళు బతకడానికే వస్తే నీకు తెలియదా అంటున్నా నేను. అక్కడ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులు లేవా అంటున్నా, BSFలో. అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలకు తెలివయా? నువ్వు ఏం చేసినావు ఇప్పటిదాకా? నీ ఫెయిల్యూర్ ఎందుకు చెప్తలేవా అని అంటున్నా. ఇది ఒకటి. రెండవది,
చనిపోయిన వాళ్ళ ఓట్లు అని అంటారు. నేను ఈ క్వశ్చన్ అడిగితే మనం ఉమ్. చనిపోయిన వాళ్ళు 5 కోట్ల మంది చనిపోయిన ఓట్లు తీయకుండా ఇప్పటిదాకా మీరు ఏం చేసిరు 12 ఏళ్ళ అంటున్నా. మీరు ఎక్కి 12 ఏళ్ళు అవుతుంది బీజేపీ ఈ ప్రభుత్వం. సందర్భం ఒక మాట చెప్తాను. పెళ్ళి అయిన అమ్మాయి ఒక ఊరికి వెళ్తేనే ఇమ్మీడియట్గా ఓటు అక్కడ తీసేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది, అంత ఫాస్ట్గా ఉంటుంది. అలాంటిది చనిపోయిన వాళ్ళవి ఎప్పటికప్పుడు వెళ్ళిపోతా ఉంటాయి. కానీ వీళ్ళు మేము ఒక రీసెర్చ్ చేసినాం ఒక టీమ్గా. మేము కొన్ని ఓట్ల రీసెర్చ్ చేస్తే డిలీషన్ జరిగిన ఓట్ల లెక్క పెడితే మన రాహుల్ గాంధీ వాళ్ళు వీళ్ళంతా తిరిగినప్పుడు డిలీషన్ జరిగిన ఓట్లది మేము లెక్క పెడితే ఈయన రియలే మాట్లాడుతుండ అబద్ధం మాట్లాడుతున్నా అని అనుకున్నాం. ఒక్క ఇంట్లోకి వెళ్ళి 10 మంది ఓట్లు తీసిరు. తీసేసిన వాళ్ళ లిస్ట్ కొంచెం అక్కడ పెట్టిరు, కొందరికి ఇచ్చిరు అక్కడ వాళ్ళకు. మాకు అక్కడ ఉన్నటువంటి పరిచయాలతోని మేము తీసుకుంటే అక్కడ ఏం జరిగిందంటే ఆ లిస్ట్లో ఒకటే ఇళ్ళ అడ్రస్ మీద 10 మంది ఉన్నారు. అంటే ఒక ఇళ్ళ అడ్రస్ మీద మీరు 10 మందిని ఎట్లా చేసిరు? వాళ్ళు అక్కడ లైవ్లు ఉన్నారా? లేరు. ఒక ఇంటి పేరు మీద 100 మంది పైగా ఉన్నారు. 100 మంది పైగా ఉన్నారు. ఒక ఇళ్ళ అడ్రస్ పేరు మీద ఒక 10 మంది ఒక కుటుంబంలో ఉన్నారు. ఒక ఏరియాలో ఒక కుటుంబంలో ఇంతగానం మంది ఉన్నప్పుడు ఈ అడ్రస్ని వెరిఫై చేయకుండా మీరు ఎట్లా ఓటు ఇచ్చారు అంటున్నా. అరే ఇది బిఎల్ఓలకి ఇయ్యలే కదా ఓటు ఎన్యూమరేట్ చేసేటువంటి అవకాశము. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పటిష్టంగా చేయాలి కదా. మీరు మందికి ఇచ్చినట్టు ఎందుకు మాట్లాడుతున్నారు అంటున్నా. అంటే మీ వైఫల్యం బయటపడుతుంది. మీరు రూపాన్ని మార్చుకుంటున్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లతోనే అయిపోయింది కాబట్టి డీలిమిటేషన్ అనేది పట్టుకొచ్చారు. డీలిమిటేషన్ అంటే సౌత్ ఇండియాలో ఉన్నటువంటి బీజేపీలు కూడా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రాంతీయ అస్తిత్వము ఈ దక్షిణ భారతదేశంలోనే ఉంటుంది ఆ రక్తంలో. కాబట్టి ప్రాంతీయ అస్తిత్వం కోల్పోతామని చెప్పి వాళ్ళు వ్యతిరేకించారు. డీలిమిటేషన్ బంద్ పెట్టారు. సిఏఎన్ఆర్సీ 2019లో పట్టుకొచ్చారు. అందరూ ఒకసారి ఎంత డేంజర్ చూడండి. డిసెంబర్ 10వ తారీఖు లోక్సభలో పెట్టారు బిల్లు 2019లో. డిసెంబర్ 11వ తారీఖు రాజ్యసభలో కూడా బిల్లు పెట్టారు, పాస్ అయింది. డిసెంబర్ 12వ తారీఖు రాష్ట్రపతి దగ్గర సక్సెస్ఫుల్గా పాస్ అయిపోయింది. అంటే 3 రోజులు పట్టింది మీకు సిఏఎన్ఆర్సీని. దాన్ని 2024 నుండి ఇంప్లిమెంట్ చేశారు. దాన్ని అటు వర్కౌట్ చేస్తారు. ఉత్తరాఖండ్లో మొదటగా ఇంప్లిమెంట్ చేశారు సిఏఎన్ఆర్సీని. ఇప్పుడు భారతదేశం అంతటా సిఏఎన్ఆర్సీ అంటే వ్యతిరేకత వస్తుందని ఎస్ఐఆర్ పేరు మీద పట్టుకొచ్చారు. దీనివల్ల చాలా తీవ్రమైన నష్టాలు జరుగుతాయి. మనిషి ఒకటి ఎట్లా నష్టాలు జరుగుతాయని మీకు డౌట్ ఉండొచ్చు. జనరల్గా ఏం జరుగుతుందంటే మనిషి హక్కులు కోల్పోతాడు అనేది మీరు దీనికి సింక్రోనైజ్ అవుతలేదు అని జనాలు అనుకుంటారు. ఇప్పుడు ఓటు పోయింది అనుకోండి, ఓటు పోతే వాడు సిటిజనా కాదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఫస్ట్ థింగ్, వీడు ఓటు లేదు, 18 సంవత్సరాలు నిండినాయి. భారతదేశంలో ఒక రూల్ ఏముంది? 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పౌరునికి ఓటు హక్కు లభిస్తుంది, ఉంటుంది. ఓటర్ క్యాంపెయిన్ జరుగుతుండే. ఇప్పుడు ఏం క్యాంపెయిన్ చేస్తారు వీళ్ళు? ఓటు హక్కు తీసేసిర్రు, నేను ఇన్నే. దీనికి ఆల్టర్నేట్ ప్రక్రియ లేదా? నీ దగ్గర ఆల్టర్నేట్ సొల్యూషన్ లేదు. ఎస్ఐఆర్ తర్వాత ఓటు పోయింది అనుకోండి, ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏంటంటే ఇప్పటిదాకా ఎస్ఐఆర్ సంబంధించింది ఇప్పటిదాకా పెట్టలేదు కదా, చెప్పట్లేదు. దానికి ఏదన్నా నువ్వు అతకబెట్టింది ఇప్పటిదాకా ఏదన్నా ఇప్పుడు ఇన్నిగానం పోస్టర్లు వేసిరు, ఇన్నిగానం ఫ్లెక్సీలు వేసిరు. ఎస్ఐఆర్ఏ ఫైనల్ అనేది మీరు పోర్ట్రేట్ చేసిరు కదా. మరి ఎస్ఐఆర్ తర్వాత మా పరిస్థితి ఏంది అనేది చెప్పొద్దా? మా బాబాయ్ ఉండు, మా మాముండు, మా అన్నుండు, మా బావలు వాళ్ళు ఫారిన్లలో వాళ్ళు ఫారిన్కి వెళ్ళి వస్తారండి. రేపు వచ్చినాక వాడు ఓటు పరిస్థితి ఏంటి అంటే వాడు మొత్తం అక్కడనే ఉండడు కదా. అక్కడేమో నువ్వు భారతదేశం ఓడివి, నువ్వు వెళ్ళిపోవాలి అని చెప్తాడు వాడు అక్కడ అంటుండు. నువ్వు ఇక్కడనేమో ఓటు వీకెత్తివి. వీడు అటు కాకుండా ఇటు కాకుండా ఏం కావాలి? మహాసముద్రంలో ముందు చచ్చిపోమంటావేమి? అంటే మనిషిని ఒక రకంగా నువ్వు హింసిస్తున్నావు, వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ కాలరాస్తున్నావు. వానికి రేషన్ రాదండి రేపటి నాడు, వానికి ఆరోగ్యశ్రీ వర్తించదు, వానికి ఆ ఎంఆర్ఓ ఆఫీస్లో పోతే నీకు ఓటు కార్డు ఉందా అని అడుగుతాడు. వాడు ఏమంటారు పరిస్థితి అట్లా వస్తుంది. రేపు లేదా నువ్వు ఎవడు అని అడుగుతాడు. వీడికి ఏం క్వశ్చన్ చెప్పాలి రేపు ఓటింగ్ లిస్ట్లో? అందుకోసం ఒకసారి ప్రొఫెసర్ బాలగోపాల్ గారు ఒక వ్యాసం రాశారు. బాలలో కూడా ఓటు హక్కు ఉంటే ఎంత బాగుంటుండే అని రాశారు. ఎందుకని నాకు కూడా చాలా ఆసక్తిగా అనిపించి చదివినా నేను. ఒక అమ్మాయి అంటే కళ్ళెంబటి నీళ్ళు వచ్చినాయి. అంటే ఇంత పర్స్పెక్టివ్ ఉందా బాలగోపాల్ ఇట్లా రాసిండు, బాగా రాసిండు ఆయన అని. వాళ్ళు ఏం రాసిరంటే బాలలకు కూడా ఓటు హక్కు ఉంటే ఈ లీడర్లంతా పిల్లల దగ్గరకు కూడా పోయి అడుగుతారు కదా. అడుగుతారు ఏమని, బాబు నీకేం కావాలి, నువ్వు ఓటు వేయాలంటే నీకేం కావాలంటే వాడు చెప్తాడు నాకు మంచి స్కూల్ కావాలంటాడు, నాకు మంచి బట్టలు కావాలంటాడు, నాకు మంచి పౌష్టికాహారం కావాలంటాడు, నాకు మంచి ఫెసిలిటీస్ కావాలి అంటాడు, మంచి హాస్పిటల్ కావాలి అంటాడు, మరుగుదొడ్లు కావాలని అడుగుతాడు.
పిల్లాడికి కావాల్సినటువంటి అన్నీ అడుగుతాడు కాబట్టి బాలలకు కూడా ఓటు హక్కు ఉంటే బాగుంటుండే అని అంటే కిక్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మీరు తెలుసో తెలియదో, అందరికి అన్ని రకాలుగా చేస్తారు కానీ పిల్లల్ని ఎందుకు పట్టించుకోరు, ఓహో వాళ్ళకు ఓటు లేదనా అని రవితేజ కోట సినిమా. అవును 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 నిజంగా అంటే ఓటర్లకే అంత ప్రియారిటీ ఇస్తున్నారంట. ఓటు అనేది అంత ప్రియారిటీ ఉంది, అందుకోసమే ప్రజలు పల్లెలలో ఓటు అంటే ఒక మరో ప్రాణంగా చూస్తారు దాన్ని. నీకు ఆధార్ కార్డుకి అంత విలువ ఉండకపోవచ్చు వాళ్ళు, ఓకే, ఎందుకంటే వీళ్ళు కూడా విలువ తీసేసారు. ఒకసారి చూడండి మీరు ఆధార్ కార్డు, ఇంకో కొత్త కాంట్రవర్షియల్ రోజు కూడా వస్తుంది కదా, ఆధార్ కార్డు, పాస్పోర్టు, ఓటర్ ఐడి, నెక్స్ట్ ఇంకేమొస్తుంది అంటే దేనికి పౌరసత్వానికి లింక్ లేదంటున్నారు. అంటే మనం ఆధార్ కార్డు ప్రక్రియను కూడా చూడొచ్చు. ఒక ఆధార్ కార్డు అప్లై చేయడానికి ఏమేమి జరుగుతాయి చూడండి. వాడు డేట్ ఆఫ్ బర్త్ కోసం డైవర్ట్ అవుతుందా, కంటిన్యూషన్ ఉంది. ఓకే, లింక్ చూడండి, లింక్ ఉంది అన్నిటికీ. ఇప్పుడు వీళ్ళు కాంట్రవర్షియల్ నేను ఏమంటున్నా అంటే SIR తో మమ్మల్ని డిలీట్ చేస్తారు కదా, మరి దేని ఇంకోటి మా దగ్గర ఒక 5-6 కార్డులు ఉన్నాయి. పాన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, ATM కార్డు ఉంది, డెబిట్ కార్డు ఉంది, ఇవి పాస్పోర్ట్ ఉంది, ఇవి ఏవి కావంటారు. ఓకే, సరే నువ్వు ఓటర్ కార్డు పోయింది, మరి నేను గిట్లానే సిటిజన్ అని గుర్తిస్తారేమో అని నేను అనుకుంటే ఇది కాదంటారు. ఆధారు UDA అథెంటికేషన్, ఆధార్ ఇస్ అన్ అథెంటికేషన్ ఆఫ్ ఇండియన్ సిటిజన్ అని ఉంటుంది. నేను 5 ఏళ్ళు పెట్టాలండి ఆధార్ చేయాలంటే, 5 ఏళ్ళు ఫింగర్ ప్రింట్స్ స్కానింగ్ చేసుకుంటారు, కళ్ళు స్కానింగ్ చేసుకుంటారు, నా చైరా నా ఫేస్ స్కానింగ్ చేసుకుంటారు, 15 ఏళ్ళకి ఒకసారి చేంజ్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయాలంటే ఒక గెజిటెడ్ ఆఫీసర్ సంతకం కావాలి, అడ్రస్ చేంజ్ చేయాలంటే మళ్ళీ ఒక కరెంటు బిల్లు ఇంకోటో ఏదో ఒకటి కావాలి, ఇన్ని ఉంటాయి కదా. ఇది సిటిజన్షిప్కు పనికి రాదని చెప్తారు, అథెంటికేషన్ కాదని చెప్తారు. ఎంత బాధ ఉంటుందండి. నువ్వు పెట్టినవు ఇంత పెద్ద ప్రక్రియ, అరే నా బాడీలో ఫింగర్ ప్రింట్స్ నేను ఇస్తున్నప్పుడు నువ్వు ఇంకా ఇది అథెంటికేషన్ కాదంటే ఏం చేయాలి చెప్పు. ఇంత పెద్ద ప్రాసెస్ని మళ్ళీ పాస్పోర్ట్ దగ్గరికి రండి, పాస్పోర్ట్ కిందకి దీన్ని ఒక జతపరుస్తాము, ఒక SSC మెమో జతపరుస్తాము, SB వాళ్ళు ఉంటారు, దాని ప్రకారంగా ఒక్క అక్షరం అండి ఫీల్డ్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫీల్డ్ వెరిఫికేషన్ ఒకటే కాదు, ఒక్క అక్షరం మిస్ అయితే పాస్పోర్ట్లో ఒక్క అక్షరం తప్పు పడ్డ అప్లై చేసేటప్పుడు అది తీసుకోదు, అది యాక్సెప్ట్ చేయడు. పోలీస్ PCC క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాలి దానికి, నీ మీద కేసులున్నా అదో అబ్జెక్షనబుల్ ఉంటుంది, ఇన్ని అబ్జెక్షన్స్ ఉన్నా పాస్పోర్ట్ అంత స్టాండర్డ్ లెవెల్స్తో వస్తుంది. ఈ పాస్పోర్ట్ ఈజ్ ఆల్సో నాట్ ఏ అథెంటికేషన్ ఫర్ ద సిటిజన్షిప్ అని అడుగుతాడు. ఇది నువ్వు సిటిజన్షిప్ కాదంటే మరి దేన్ని బట్టి నన్ను గుర్తిస్తావు అంటున్నా, నన్ను దేన్ని బట్టి గుర్తిస్తావు. రీసెంట్ ఇంకో కుట్ర పట్టుకొచ్చాడు, 21 సంవత్సరాలకు ఉన్న ఓటు హక్కుని తీసుకొచ్చి 89లో రాజీవ్ గాంధీ 18 ఏళ్ళకు కుదించాడు. 18 ఏళ్ళకు కుదించిన దాన్ని వీళ్ళు 17 ఏళ్ళకి తీసుకొచ్చారు. ఎప్పుడు తీసుకొచ్చారు అంటే డినాక మొన్న వీళ్ళు ఏమంటారు అంటే 18 ఏళ్ళు ఉన్నాయి కదా, వీడు 18 ఏళ్ళ సరికి వీడు షార్ప్గా ఓటు హక్కు ఉండాలి అంటారు. డే వన్ వీడికి ఓటు హక్కు ఉండాలి, వీడు గుర్రం మీద స్వారీ చేసినట్టే ఉండాలి. ఎందుకు మరో ఓటు హక్కు ఉండాలి అని చూసిన మంచిదే అండి, డే 1 నుండి ఉంటే దాని అభ్యంతరం ఏంటి దాంట్లో. ఇప్పుడు నేను ఏమంటున్నా 21 సంవత్సరాలకు ఉన్నప్పుడు ఏం బాధ అయింది, దాన్ని 18 ఏళ్ళకి ఎందుకు తీసుకొచ్చారు, పెద్ద కాన్స్పిరెన్సీ. మరి మీరు అవకాశం ఇస్తే మేము కూడా ఉంటాము. ఎందుకంటే 21 ఏళ్ళ పిల్లాడు ఒకసారి లెక్కేయండి, 17 ఏళ్ళకు వాడు ఇంటర్మీడియట్, 17 ఏళ్ళకు 10th కంప్లీట్ అయిపోయి 18-19 ఏళ్ళకి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి 21 సంవత్సరాలకు డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది. డిగ్రీ కంప్లీట్ అయినటువంటి విద్యార్థికి చాలా మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి, అవగాహన ఉంటుంది. వీడు 18 ఏళ్ళకి ఏముంటాయండి, అప్పుడే రెక్కలు వచ్చిన గుర్రం వల్లే వాడు బయటకు వెళ్ళిపోతాడు, ఆవేశంగా ఉంటాడు. ఆవేశం స్టార్ తోని ఓట్లు వేయించుకునేటువంటి గొప్ప ప్రక్రియ జరుగుతుంది. కొడుకుతో ఓటు వేయించుకుంటాడు, తండ్రిని ఎగదంతాడు. కొడుకుని ఇదంతా ఓ రకం, నేను మొదట చెప్పిన కదా ఇదంతా కంప్లీట్ బ్లాక్ మెయిల్ ఎజెండా. కొడుక్కి ఏదో ఒకటి వ్యసనం అలవాటు చేసి వానికి ఒకటి ఇచ్చేస్తే వాడు ఆ వ్యసనంకి అలవాటు పడిపోతాడు. 18 సంవత్సరాలకు అట్రాక్టివ్ మైండ్ ఉంటుంది, పాటలతోని డీజేలతోని ఈ మొత్తం అది ఆలోచించే శక్తి స్టామినా అంత మెచ్యూరిటీ ఉండదండి. అందుకోసమే వాడిని ఏం చేస్తారు, ఆ 18 ఏళ్ళ ఓటుని తీసుకొని ఓట్లు వేయించుకుంటారు. వాడు 21 ఏళ్ళు, వాడు మళ్ళీ ఓటు వచ్చేసరికి 23 ఏళ్ళు వాడు పాడైపోయి ఉంటాడు. మళ్ళీ ఆడికి ఇంత మంది ఓపిస్తే వాడు ఓటేస్తాడు. సిస్టమ్ని ఇక్కడ నాశనం చేస్తారు. అందులో భాగంగానే వాడు 18 ఏళ్ళు వచ్చేసరికి ఓటు ఉండాలని చెప్పి 17 ఏళ్ళకేనట ఎన్యూమరేషన్ వెరిఫికేషన్. చాలా రాజకీయాలు చాలా కథలు ఉన్నాయి. ఏం లేదండి, పిల్లలతో నోటిపించుకొని పిల్లల తల్లిదండ్రులను అన్నాలంటే ఇది ఒక ప్రక్రియ తీసుకురావాలి. కాబట్టి 18 ఏళ్ళు స్ట్రాంగ్గా పట్టుకోరు. మీరు చూడండి, ఏటా 18 ఏళ్ళు నిన్న పిల్లలు, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన పిల్లలే 9,96,000 మంది తెలంగాణ రాష్ట్రానికి వెళ్తారు సగటున. మరి దేశవ్యాప్తంగా ఎంత ఉండొచ్చు. మరి జనాభా పెరుగుతున్నది, విద్యార్థులు పెరుగుతున్నారు,
డ్రాప్ అవుట్స్ 10th డ్రాప్ అవుట్ చేసిన వీళ్ళ బ్యాచ్ వాళ్ళు ఉంటారు, మళ్ళీ వాళ్ళని కలుపుకుంటే ఇంకొందరు అవుతారు. అసలు మొదటి నుండే చదువుకొని పిల్లలు ఉంటారు, వాళ్ళని కలుపుకుంటే ఇంకొంత అయితే ఒక 15 లక్షలు సుమారు ఒక రాష్ట్రం నుండి వెళ్తే 4 కోట్ల జనాభా కలిగిన మనకే 15 లక్షలు వెళ్తే 6 కోట్లు 7 కోట్లు ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి, వాళ్ళకి ఎంత వెళ్తారు జనాలు? సో యంగ్స్టర్స్ టార్గెట్గా ఉన్నది. టార్గెట్గా వీళ్ళని తీసుకొని వీళ్ళతో ఓట్లు వేయించుకొని వీళ్ళని ఎగది వీళ్ళ తల్లిదండ్రులను ఎగదినటువంటి పరిస్థితిని భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఒక పెద్ద దుర్మార్గమైనటువంటి ప్రక్రియ నడిపిస్తుంది. మీరు అందుకోసమే భారతదేశంలో అంటే ఈ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ ఇలాంటి భారత రాజ్యాంగాన్ని చూడమేమో అన్నటువంటి భయాందోళన కలుగుతుంది. ఈ హక్కులు కోల్పోతాయేమో, నన్ను చంపేసినా పర్లేదు కానీ నా హక్కులు కోల్పోకుంటే బాగుండు, నా భవిష్యత్తు తరానికి ఉపయోగపడతాయి అని అంటున్నా. మాలాంటి ప్రజాస్వామికవాదులను చంపేసినా పర్లేదు కానీ మా హక్కులను కాలరాయద్దు. ఈ హక్కు నేను పోతే నాతో పాటు ఈ హక్కు పోవద్దు, ఈ హక్కు ఇట్లా మిగలాలి. ఈ భారత రాజ్యాంగము చాలా కొట్లాడుతూ వచ్చింది. 3000 సంవత్సరాల చరిత్ర ఉంది మా హక్కులకు. 3000 సంవత్సరాల కోలే మేము బానిసత్వంలోకి నెట్టిబడబడినాం. మా హక్కులను కాలరాస్తామంటే నువ్వెవరండి? నువ్వెవరు? నువ్వు డేట్ పెట్టి మా హక్కులను తీసేస్తాను మాకు టార్గెట్ పెట్టేంత మొనగాడి నువ్వెవడివి అంటున్నా. మాకంత బాధ ఉంటుందండి. మా పూర్వీకులు వేల మంది దీనికోసం యుద్ధం చేసి చనిపోయారు మా కోసం, దీన్ని చరిత్రగా రాసి మాకు హక్కులు అందించారు. మా పట్ల మీకు వివక్ష ఉంది కాబట్టి మా ఓట్లను మళ్ళీ మనుస్మృతి లాంటిది, మళ్ళీ ఒక రాజకీయ వ్యవస్థను, మళ్ళీ ఒక దుర్మార్గమైనటువంటి పాలన, మళ్ళీ ఒక మోనోపాలిని, వీటన్నిటిని తీసుకురావడానికే మీరు చేస్తున్నటువంటి ప్రక్రియ చేశారు. తిండి పెట్టడానికి మీ దగ్గర ప్రణాళిక లేదు, చదువును ఉత్తగా ఇవ్వడానికి ఫ్రీగా ఇవ్వడానికి మీ దగ్గర ప్రణాళిక లేదు, ఆరోగ్యం ఫ్రీగా ఇవ్వడానికి మీ దగ్గర ప్రణాళిక లేదు. ఇవన్నీ సిఏ పట్టుకొస్తావు, ఎన్ఆర్సీ పట్టుకొస్తావు, ఎన్పిఆర్ పట్టుకొస్తావు, డీలిమిటేషన్ అంటావు, ఓటు తీసేస్తామంటావు, నువ్వు సిటిజన్ కావంటావు, రోహింగ్యాలు అంటావు, ఆఖరికత్తే గుడిని మింగుతావు, గుళ్ళే లింగంని మింగుతావు, గుడి బంగారంని మింగుతావు. మా మీద నీ ప్రణాళిక ఏది? మా చదువు మీద నీ ప్రణాళిక ఏది? లేదు కదా. మా హక్కులు ఓటుతో ముడిపడి ఉన్నాయి. ఓటు లేకుంటే మేము బతుకుతాం కానీ హక్కులు లేని, అంటే హిట్లర్ కథ ఉంటుంది కదా, బొచ్చు వీకిన కోడి వలె కింద 4 గింజలు వేస్తే తిని బతకాల్సినటువంటి పరిస్థితి తీసుకొస్తారు మాకు. కాబట్టి దీని మీద వ్యతిరేకంగా అందుకోసం మేము క్యాంపెయిన్ చేస్తున్నాం, వ్యతిరేకంగా కొట్లాడతాం కూడా. ఓటు మీ వీళ్ళు తీసుకొచ్చిన ఇళ్ళకి వెళ్ళి వచ్చినటువంటి వీళ్ళు అయ్యవ జాయిరేం కాదు. బాబాసాహెబ్ అంబేద్కరు సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా, ఓటు వాల్యూ చాలా మందికి తెలియదు ఎక్కడి నుండి వచ్చింది ఏంటి చెప్పండి. అంటే ఓటు భారతదేశానికి 1927లో సైమన్ కమిషన్ వస్తుంది. సైమన్ కమిషను భారతదేశానికి వచ్చినప్పుడు సర్ జాన్ సైమన్ భారతదేశంలో ఒక ప్రక్రియను ఇక్కడ ఉన్నటువంటి వెరిఫై చేసుకొని పోతాడు అభిప్రాయాలు తీసుకొని. ఇక్కడ నుండి వెళ్ళినటువంటి సైమన్ 1929లో ఈ గాంధీ, నెహ్రూ వీళ్ళందరూ వ్యతిరేకిస్తారు. ఒక తాత్కాలిక రాజ్యాంగాన్ని, ఒక చిత్తుపత్రును ప్రతులను ఏర్పాటు చేసుకొని దీన్ని రాజ్యాంగంగా చేద్దామని అనుకుంటారు. అప్పుడు ఇది నడవదు అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కొట్లాడి సైమన్కు మాకు ప్రాతినిధ్యం ఇవ్వండి, మాకు డిప్రెస్డ్ క్లాసెస్ మాకు కూడా ఓటుగా కల్పించాలని చెప్పి కొట్లాడతాడు. అప్పుడు లండన్లో రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి. అప్పుడు 89 మంది రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో అందులో 48 మంది 58 మంది భారతదేశం పాల్గొంటారు. అప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి విషయాలు అంశాలు వచ్చినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక 4 విషయాలు మాట్లాడతాడు. సపరేట్ ఎలక్ట్రోడ్స్ కావాలంటే ప్రత్యేక నియోజకవర్గాలు, అందులో అడల్ట్ ఫ్రాంచైజ్ వయోజన ఓటు హక్కు, అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఎవరి జనాభా దమశ ప్రకారం వారికి అంత వాటా, దాని తర్వాత డ్యూయల్ ఓటింగ్ సిస్టమ్ 2 ఓట్ల పద్ధతి. వీటి మీద కొట్లాడితే అప్పుడు కొట్లాడిన తర్వాత అప్పుడున్నటువంటి రామ్సే మెక్డొనాల్డ్ భారతదేశంలో ఓటు యొక్క వాల్యూను తెలుసుకొని ఓటేసేటువంటి అధికారాన్ని కల్పిస్తే అందులో 148 ఓట్లను భారతదేశానికి ఇస్తాడు. అందులో 71 ఓట్లు కమ్యూనల్ అవార్డుతో సాధించినాయి. దాన్నే కమ్యూనల్ అవార్డు అంటాం, దాన్నే రామ్సే మెక్డొనాల్డ్ అవార్డు అని అంటాం. దాన్ని అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో పితామహులు అని చెప్పుకున్నటువంటి మహాత్మాలు అని చెప్పుకున్నటువంటి పెద్దవాళ్ళు ఇవాళ ఎర్రవాడ జైల్లో అమర నిరాహార దీక్ష చేస్తాడు దీనికోసమే గాంధీ. ఎందుకు ఈ హక్కులు వస్తే గాంధీ అంటాడు నీకు ఓటు ఎవరికి ఇవ్వాలని గాంధీని వాళ్ళందరూ అడిగితే ఓటు ఎవరికి ఇస్తారండి, మెట్రికులేషన్ పాస్ అయ్యి పన్నులు కట్టేటోళ్ళకి ఓటు కావాలంటాడు. కానీ అంబేద్కర్
భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు 21 సంవత్సరాలు దాటిందంటే వానికి కులము, మతము, వర్గము, భేదము, లింగము ఎలాంటి భేదాలు లేకుండా, ఎలాంటి భేషాచారాలకు పోకుండా ఓటు హక్కు ఇవ్వాలి, వాడు పౌరుడు కనుక అని చెప్తాడు. అట్లా సాధించబడ్డటువంటి ఓటు 1932 ఆగస్టు 17 మాకు వచ్చింది స్వాతంత్రం ఓటుతోని. ఆ రోజు వచ్చింది. భారతదేశంలో 1935 సంవత్సరం నాడు భారత ప్రభుత్వ చట్టం ప్రకారం చట్టం చేయబడ్డది. దాన్ని మినీ కాన్స్టిట్యూషన్ అంటున్నాం, లేదంటే ఆర్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటాం దాని తర్వాత 37లో దీన్ని ఎక్స్పెరిమెంట్ చేసారు ఓటును. అరే మేము అట్లా సాధించుకున్నాం ఓటు. దాని ఇంకా ఎంతోమంది సాహు మహారాజ్ లాంటి వాళ్ళు, పూలే లాంటి వాళ్ళు, దానికంటే ముందు పనిచేసినటువంటి అనేక మహామహులు. అరే మనం ఇంత ఓటు ఇక్కడ నుండి సాధించుకుంటే మీరు ఆ ఓటును తీసుకొచ్చి మేము తీసి పడేస్తాం. సింపుల్గా మేము ఎట్టుకోవాలి. ఇంత పెద్ద పోరాటం జరిగితే 3000 సంవత్సరాలండి. నువ్వు ఒక 25 రోజుల డెడ్ లైన్ పెడితే జూన్ 26, 24, 25 నుండి మొదలుకుంటే జూలై 26 నెల రోజులు ఎన్రోల్ చేసుకోకపోతే కథం నీ ఓటు ఎటుపోతారు, ఏడుకోతారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తాం, మీ మీద దావా వేస్తాం, మీ మీద మేము 100% సుప్రీంకోర్టుకు పోతాం. సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం చెప్తుందో కూడా మేము కూడా వినడానికి రెడీ ఉన్నాం. ప్రజలకు న్యాయం చేయాలి, న్యాయం జరగాలి. చట్టాలను ధిక్కరించేటువంటి అవకాశం ఎవ్వరికి లేదు. ఇవేందో దేశ రాష్ట్రపతికి కూడా అవకాశం లేదు. చట్టాలను ధిక్కరించేటువంటి పద్ధతి మార్చుకోవాలి. ఎవరు అతిథులు కాదు. చట్టం ఎవరికి చుట్టంగా అనే విషయం మీరు మర్చిపోవద్దు. కాబట్టి నేను ఫైనల్ ఒక విషయం చెప్తా. అంటే జనరల్గా మేము అనుకున్న దాంట్లో ఈ ఆల్టర్నేట్ సొల్యూషన్స్ అనేటువంటిది ఎస్ఐఆర్ ఇవ్వాలి, డేట్ పొడిగించాలి. ఇదంతా ఈ ప్రక్రియను ఇంకా ముందడికి తీసుకుపోవాలి. లేకపోతే చాలా అంటే పౌరసత్వానికి ఇబ్బంది కలిగేటువంటి వాతావరణం ఏర్పడుతుంది. దీని వెనుక లింక్ ఉంది. అంటే యాక్చువల్లీ నేనేమంటున్నా అంటే మీ ఛానల్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఎస్ఐఆర్ ఈజ్ వెరీ ఈక్వలెంట్ టు సిఏ అండ్ ఎన్ఆర్సి. The other name of the CA and NRC is only the SIR. Okay. Other name of the NRC CA is the SIR. పర్యాయ పదమే, దాని జిరాక్స్ కాపీ, దాని మిర్రరు, దాని ముఖద్దమే. ఇంకా దీంట్లో ఎలాంటి ఇది లేదు. మళ్ళీ ఏదైనా రేపు అవకాశం ఉంటే భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ మీద మేము చేస్తాం. మీకు ఆల్రెడీ మేము చెప్పినాం. ఏదైనా కొంచెం, ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ద్వారా జరిగినటువంటి కుట్రలో భాగమే ఒక చిన్న పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. ఓకే. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ద్వారా వీళ్ళు కన్క్లూడ్ చేయాలనుకున్నారు, ప్రజలందరూ ఈవీఎంస్ తీసుకురా, అంటే బ్యాలెట్ పేపర్ సిస్టమ్ రావాలి, అయితే మాకు మేము ఓటేసిన ఫీలింగ్ వస్తుంది. నేను నా ఊళ్ళోకి పోతే ఒక ముసలవని అడిగిన, ఒక ముసలాయని అడిగిన, ఒక 40 ఏళ్ళలో 60 ఏళ్ళని అడిగిన. ఇప్పుడు రాంగరాంగ్ కూడా మా మిత్రుడు మా బాలన్నను, శ్రీనివాస్ అని వీళ్ళతో వచ్చేటప్పుడు డిస్కస్ చేస్తూ అడిగిన, అన్న మనము ఓటు గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక మా ఫ్రెండ్ రాజు అని తెలుగు పిహెచ్డి స్కాలర్, అతను డిపార్ట్మెంట్ రాజు అని, ఆయన నాకు చెప్తున్నాడు, అన్న ఓటు అనేది ఫీలింగ్ అన్న, అంటే గుద్దుతే ఓటు గుద్దిండంటే అబ్బా నా ఓటు నేను గుద్దిననేటువంటి ఫీలింగ్ ఉంటుంది అన్న. ఈ మిషన్లు వచ్చేసరికి ఈ పాడు కానీ ఇది వచ్చిందో లేదో అని మొత్తుకుంటారు అన్న ఊర్లో. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినట్టే ఇట్లా కనిపెట్టి అయితే వీవీప్యాట్ స్లిప్పర్ అన్న తనివి తీరా ఓటు వేస్తేనే అన్న, ఇంకు పెడితే కాదన్నా, ఓటు మీద గుద్దితే మడిసి మేము ఆ ప్రాసెస్ అంతా వేస్తేనే సాటిస్ఫాక్షన్, వారికి ఓటేసిన ఫీలింగ్ వస్తుంది అని. అంటే ఇప్పుడు ప్రజలు ఈ ఈ పేపర్ను కోరుకుంటారు, బ్యాలెట్ పేపర్ను. కాబట్టి బ్యాలెట్ పేపర్కి రావాలంటే ఈవీఎంల నుండి సరైన ఈవీఎంల మొత్తం మిషన్లతో గెలిచి బ్యాలెట్ పేపర్కి వచ్చేసరికి తారుమారు అయితే రిజల్ట్స్. ప్రజలందరూ ఉల్టా కొడతారు, ఎందుకంటే నిజంగా కొడతారు. ఇప్పుడంటే మీరు ఈవీఎంలతో గెలిచారు మా అనుమానం ప్రకారం, ప్రజలు ఉల్టా కొడతారు, కొట్టినప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇది అంత లొల్లేందుకు, ప్రజలు తీర్పిచ్చే కంటే ముందే ప్రజలకే మనం ఒక డిసైడ్ ఫ్యాక్టర్ పెట్టి మాకు అనుకూలంగా ఉన్నాడు ఓటు వేసుకోవాలని చెప్పి అనుకూలంగా ఉన్నవాడిని ఓటు వేసుకొని ఇదంతా హల్చల్ సృష్టించి ప్రజలను రోడ్డు మీద పెట్టేటువంటి ఒక దరిద్రమైన ప్రక్రియ ఇది. ప్రక్రియ వల్ల నిజంగా లాభం జరిగితే రేపు పెట్టాలి, రేపు మేము రెడీగా ఉన్నాం, మీరు ఇచ్చిన లిస్ట్ ఇవన్నీ లిస్ట్ ఉన్నాయి, ఇంకో లిస్ట్ ఉంది, మీరు ఎవరెవరి దగ్గర మీరు అందులో లిస్ట్ పెట్టాలి. ఏడిఆర్ సంస్థ, బాంసెఫ్ లాంటి సంస్థలు రేపు దీని మీద పనిచేస్తాయి. మీరు లేకుంటే ఊరికి ఇక్కడితో వదిలిపెట్టేది లేదు, మీ స్కాండిల్ అంతా బయట పెట్టేదే కానీ మీరు వేసే రియల్గా మీ దాంట్లో లాభభూష్టంగా ఉన్నది, ప్రజలకు ఇబ్బంది లేదు అని అంటే వీఆర్ విత్ యూ, సపోర్ట్ చేస్తారు. డెఫినెట్గా మీరు వీడియో కూడా తీసుకోవచ్చు, సపోర్ట్ చేస్తాం. రేపు భవిష్యత్తులో ఇది మీకు రిఫరెన్స్ లేదనుకోండి మరి బయటకు కూడా గుంజుతాం, దాంట్లో నో డౌట్.
చాలా అంశాలు బయట మొత్తం బయటకు వస్తాం. నేను అంటున్నాను దీని మీద మీరు ఏం చేసిరు ఇప్పటిదాకా? ఏం లేదు, అంత ఉత్త డొల్ల ఏదో ప్రక్రియ, అంత జనాలందరినీ సైడ్ డైవర్ట్ చేసిరు. రామ జన్మభూమి మీద డైవర్ట్ అయిపోయిందండి. అదో లంక బిందెల ముచ్చట అంతా డైవర్ట్ అయిపోయింది. పాప జనాలు ఊళ్ళకి వెళ్ళి ఇటుకే పెట్టినంత ఫీల్ అయ్యారండి. ఆయన శివసేన ఆయన పెద్ద ఇటుకనే కొనిచ్చిండట వెండిది. ఇటుకే మాయం చేస్తారు, గుడికి గుడి మాయం చేస్తారు, పైస మాయం చేస్తారు. ఈ సబ్జెక్ట్ అంతా డైవర్ట్ అవుతుంది. అన్నిటికీ ఒక ఇంటర్లింక్ ఉంటుంది. బండి సంజయ్ ఇష్యూ డైవర్ట్ కావడానికి పవన్ కళ్యాణ్ ఎంత ఉపయోగపడ్డాడో, పవన్ కళ్యాణ్ ఇష్యూ అంటే అదే బండి సంజయ్ ఇష్యూ వచ్చినప్పుడు మంగ్లీ ఇష్యూ ఎట్లా డైవర్ట్ అయిందో, మంగ్లీ ఇష్యూ డైవర్ట్ కావడానికి బండి సంజయ్ ఇష్యూ డైవర్ట్, వాళ్ళ కొడుకు ఇష్యూ డైవర్ట్ కావడానికి పవన్ కళ్యాణ్ ఇష్యూ డైవర్ట్ కావడానికి ప్రశ్నారావణ్, ఈ వైపు కేవీ రెడ్డి. ఇట్లా వీళ్ళు ఇష్యూలు ఒక్కొక్కళ్ళు డైవర్ట్ అవుతారు అన్నట్టు. దొంగత్తే పిల్లి వెళ్ళిపోయినట్టు అట్లా వెళ్ళిపోతా ఉంటాయి ఇవన్నీ. ఈ ప్రక్రియలో ఇంటర్లింక్ ఇవన్నీ. ఈ ఇంటర్లింక్స్ అన్నిటికీ ఒక్కొక్క రోజు కొంచెం ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావులు, ఇప్పుడు సుదర్శన్ రెడ్డి సార్ లాంటి వాళ్ళు, అట్లాగే పరకాల ప్రభాకర్ సార్ లాంటి వాళ్ళు, మాడబు శ్రీధర్ సార్ లాంటి వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిరు వాళ్ళ విషయం. అంటే అంత పెద్ద మేధావులు ఇవాళ అయ్యో అని అంటే, అరే మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ వీడియోలు చూసి మేము ప్రేరణ ముందు ఎట్లా జరుగుతుంది ప్రాసెస్ అంతా తెలుసుకున్నట్టున్నది ఈ పరిస్థితి. అట్లా వాళ్ళకే క్వశ్చన్ మార్క్ ఉన్నదంటే ఇది పెద్ద డౌటబుల్ ప్రక్రియనే. దీని మీద కూడా మనం బాగా స్ట్రాంగ్గా మీ ఛానల్ ద్వారా కూడా ప్రజలు ఆలోచిస్తారు, గమనిస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, మీ విలువైన టైం ఇచ్చారు, చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. దీని కొనసాగింపుగా కూడా తప్పకుండా వివిధ అంశాల మీద కూడా మళ్ళీ ఒకసారి కలుద్దాం. మీ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇది మొత్తంగా దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా సర్ ప్రక్రియ నడుస్తుంది. అదే ఈ సర్ ప్రక్రియలో భాగంగా చాలా అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్న సందర్భంలో బాంబ్ సేఫ్ రిసోర్స్ పర్సన్ శ్రీధర్ భట్ గారు అయితే మాత్రం వారి అభ్యంతరాలను, లొసుగులను కూడా చెప్పే ప్రయత్నం చేశారు. చూడాలి మరి సర్విషన్లో మరి పోరాడతాం తప్పకుండా, ఎవరికైతే నష్టం జరుగుతుందో అలాగే దీంట్లో ఉన్న లోపాలను కూడా బయటపెట్టి కోర్టు ద్వారా కూడా ఫైట్ చేస్తామని చెప్తున్నారు. ఏం జరుగుతుందో భవిష్యత్తులో ఎలాంటి అంశాలు వస్తాయో, మరి ఓటర్ల నుండి తిరుగుబాటు వస్తుందా లేదా, లేకపోతే మరిన్ని అంశాలు కూడా భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో భవిష్యత్తులో.